evening to all of you. మీ అందరికీ క్రీస్తు నామం పేరిట నా శుభాలు నేను తెలియజేస్తా ఉన్నాను. You know, it's a joy to see you. దైవ సన్నిధిలో మీ అందరినీ కూడా కలుసుకోవడం నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. And to give you the word of God today. అలాగనే మీ అందరికి కూడా దేవుని యొక్క సందేశాన్ని అందించడం ఎంతో ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. Before I start, I want to say నేను ప్రారంభించే ముందు నా సందేశము ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. that God loves each and every one of you. కూడి వచ్చిన మీ అందరినీ కూడా ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నారని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. And God cares for you. అలాగే మీ అవసరతల నిమిత్తమై కూడా ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. You have been saved by God. మరి క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా, కృప ద్వారా, దయ ద్వారా మీరు రక్షణ పొంది For a purpose in God. ఒక ఉన్నతమైన దైవ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మీరందరూ కూడా రక్షణ పొందారు. You are saved for God's purpose. దేవుని యొక్క చిత్తాన్ని భూమిలో మీ జీవితం ముందు మీరు జరిగించడానికి మీరు రక్షణ పొందారు. You are saved to do the work of the church. అలాగే సంఘంలో నిర్వర్తించవలసిన ఆయా పనుల్లో కూడా మీరు ముందు కొనసాగాలి. You are saved to be a blessing to your family. కాబట్టి మీరు ఎందుకు రక్షణ పొందారంటే సంఘంలో పని చేయాలి, క్రీస్తు నిమిత్తమై సాక్షిగా ఉండాలి, మీ కుటుంబంలో కూడా మీ ద్వారా అనేక మంది రక్షించబడాలి. You are also saved for your very own lives. అలాగే నిత్య నరకాగ్నిలో మీరు నశించుకోకూడనట్లు ప్రభు మిమ్మల్ని రక్షించుకున్నారు ఆయన స్వరక్తం ద్వారా. So just know today that you are loved by Almighty God. కాబట్టి కుటుంబంలో ఎవరు ప్రేమించకపోయినా, స్నేహితులు ఎవరు ప్రేమించకపోయినా దాన్ని బట్టి బాధపడకండి. ప్రభు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. Okay, today I'm going to use PowerPoint. కాబట్టి నా సందేశాన్ని మీకు స్క్రీన్ మీద చూపించబడుతూ ఉంది. I'm going to teach you about faith declaration. కాబట్టి విశ్వాస సహితమైన ప్రకటనల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను ఈ సాయంకాల సమయంలో. Now every morning when I wake up, ప్రతి ఉదయకాల సమయంలో నేను నిద్రలో నుంచి లేచిన పిమ్మట I would read this. చూపించబడుతున్న ఈ యొక్క దీంట్లో ఉన్న విషయాలన్నీ కూడా నేను ప్రకటన చేస్తాను అన్నమాట. దైవ సంబంధమైన విషయాలు ఈ ప్రకటనలో ఉన్నాయి. Now this is my faith declaration. కాబట్టి దేవుని పట్ల నాకు కలుగున్న విశ్వాసాన్ని తెల్లవారుజామున నేను లేచిన వెంటనే ఈ ప్రకటన ద్వారా నేను తెలియజేస్తాను అన్నమాట దేవునికి. And every night I would read this again. రాత్రికాల సమయంలో కూడా పడుకునే ముందు, నిద్రించే ముందు కూడా ఈ ప్రకటన చేసి నేను పడుకుంటాను. This is on top of reading my Bible. అంటే నా బైబిల్ చదవడంతో పాటు ఇది కూడా నేను ప్రతిరోజు అలవాటుగా చేస్తా ఉంటాను. And also worshiping God. అలాగే దేవుని కూడా ఆరాధిస్తూ ఉంటాను. You just join me in doing this faith declaration. కాబట్టి ఈ విశ్వాస సహితమైన ప్రకటనలు నేను చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. Okay, now in this PowerPoint here that I am showing, చూపించబడుతున్న స్లైడ్ ఇమేజ్ లో it says there's this 100-year-old man. ఒక 100 సంవత్సరాల వృద్ధుడు ఉన్నాడట. He was always very healthy. అతను ఆరోగ్యంగా ఉన్నాడు జీవించినంత కాలం. Because every day he would be reading this faith declaration. 100 సంవత్సరాలు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఆయన అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా ఆయన విశ్వాస సహితమైన లేఖనాల్లో ఉన్న ప్రకటనలు చేస్తూ ఉండేవాడు. He says, I'm healed in the name of Jesus. యేసు నామములో నేను స్వస్థతను పొందుకుంటాను. Every part of my body is good in the name of Jesus. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా యేసు నామములో సరిగ్గా I పనిచేయాలి. honor God. అలాగే దేవుని నామాన్ని నేను కనపరచును గాక. And I want to bring him glory in my body. అలాగే నా శరీరం ద్వారా దేవుడిచ్చిన నాకు ఆరోగ్యం ద్వారా నేను ఒక సాక్షిగా ఉండి దేవునికి మహిమ తెచ్చును గాక అని ప్రకటన He చేస్తాను. declares every day, God, I want to grow in you. మరి ప్రతిరోజు కూడా ఈ విశ్వాస సహితమైన వాక్య సంబంధమైన ప్రకటనలు చేస్తూ ఉండేవాడు. And I want to love you. అలాగే నేను ఎంతగానో అమితంగా మిమ్మల్ని ప్రేమించే మనస్సును కూడా నాకు And I దయచేయమని want to ప్రార్థన love my చేశాను. neighbor. అలాగే నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు చెప్పినట్లుగా అలాగే మిమ్మల్ని నేను ఎంత ప్రేమిస్తూ ఉన్నానో ఇతరులు కూడా ప్రేమించే మనస్సు నాకు దయచేయమని ప్రార్థించేవాడు. God, you have blessed me. నన్ను ఎంతగానో మీరు ఆశీర్వదించారు దేవా. And I also want to be a blessing. నేను కూడా అబ్రహాము వలె ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతూ You ఉన్నాను. know, he read this faith declaration for 25 years. అతని జీవిత కాలంలో వృద్ధులైనటువంటి ఆ వ్యక్తి 25 సంవత్సరాలు ప్రతి దినము కూడా ఈ విశ్వాస ప్రకటనలు చేసేవాడు అన్నమాట. Every morning. ప్రతి ఉదయకాల సమయంలో. Now you know what? Faith declaration is like a spiritual confession. ప్రియులారా, దేవుని పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని ఈ ప్రకటన ద్వారా మనం తెలియజేస్తా ఉన్నాం అన్నమాట. You
You know, there are certain verses in the Bible పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలను మనం గమనించినట్లయితే that when you read, it really touches you. అది మనము బాహాటముగా లేకపోతే గట్టిగా మనము మన స్వరంతో ప్రకటన చేసినప్పుడు మనం ఆదరణ పొందుతాము. So you can write it down, కాబట్టి మీరు కూడా రాసుకున్నట్లయితే కొన్ని and then you లేఖనాలు, can do it very nicely, like a faith declaration. కాబట్టి మీరు కూడా ఈ విధంగా రాసుకోగలిగినట్లయితే, అంటే స్వస్థతకి సంబంధించిన, విడుదలకి సంబంధించిన లేఖనాన్ని రాసుకున్నట్లయితే, వాటిని ప్రకటన చేసినట్లయితే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. It's called, some people call it a daily confession. కాబట్టి కొంతమంది అంటే ప్రతిరోజు అనుదిన విశ్వాస ప్రకటనలుగా ఇవి చదువుతూ ఉంటారు వారి ప్రార్థన ఆత్మీయ జీవితంలో. I know of a businessman, every day he reads Deuteronomy chapter 28 verses 1 to 14. నాకు తెలిసిన ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడు ప్రతి దినము కూడా అతను వ్యాపారం ప్రారంభించే ముందు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఉన్న మొదటి 14 వచనాలు ప్రకటన చేస్తూ ఉండేవాడు. Because Deuteronomy chapter 28 verses 1 to 14, ఎందుకనగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 14 వచనాలు చూసినట్లయితే, it says, if I fully obey God కాబట్టి దేవుని యొక్క వాక్కును నేను అంగీకరించి విధేయత కలిగి ఉన్నట్లయితే, and follow all his commands, ఆయన కట్టడలను నియమ నిబంధనలను నేను పాటించినట్లయితే, all these blessings will come upon me. ఈ ఆశీర్వాదాలన్నీ నేను అనుభవిస్తాను. So it's between you and God. కాబట్టి దేవునికి మనకి అంటే మానవునికి మధ్య జరిగిన ఒక నిబంధన అక్కడ రాయబడి ఉంది. How serious do you want to grow in God? కాబట్టి దేవుని దైవ ఆత్మీయ జీవితంలో మీరు ఎంత ఎదగాలని, ఎన్ని దీవెనలు పొందుకోవాలని మీరు ఆసక్తి కలిగి ఉన్నారని నేను అడుగుతున్నాను. Like my son, when he goes to, before he goes to school, he says the Lord's Prayer. నా కుమారుడు ప్రతిరోజు కూడా మరి స్కూల్కి వెళ్ళే ముందు మరి పరలోక ప్రార్థన చేసి వెళ్ళడం అలవాటు అతనికి. Every day he says the Lord's Prayer before he goes out the house. కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు పరలోక ప్రార్థన చేసి వెళ్ళడం అలవాటు దానికి. So this is called a faith declaration. కాబట్టి దేవుడి పట్ల తన కలిగి ఉన్న విశ్వాసాన్ని ప్రార్థన ద్వారా కనపరుస్తూ ఉన్నాడు. Okay, why don't we just say the Lord's Prayer in Telugu right now? కాబట్టి ఈ సమయమందు పరలోక ప్రార్థన మనం తెలుగులో చెప్దాం. Let's say it very slowly. Let's try. అంటే చెప్పండి. No, everyone, let us say it together. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమియందు నెరవేర్చబడుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించుము, మా దోషములు Amen. Let's give God a clap of praise. చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Some people read Psalms 1 every day. అలానే కొంతమంది ఆత్మీయ బిడ్డలు కీర్తనల గ్రంథం మొదటి కీర్తన చదవటం వాళ్ళకి అలవాటు. Okay, so I have written this on my own and I've been reading it for 2 years now. కాబట్టి ఇది నేను నాకు స్వతహాగా నేను ఇది రాసుకొని 2 సంవత్సరాలుగా ఈ విశ్వాస సహితమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాను. Okay, so this is what I read. సో నేను ప్రతిరోజు చదివేది కూడా ఇక్కడ రాయబడి ఉంది. It's all here. మీకు స్లైడ్ లో Next slide. కనిపిస్తుంది. Next slide. Yeah. Okay, this is what I read, but I will be explaining slowly. Okay, next slide. Thank you, G. All right. So what? Okay, why do we read this faith declaration? ఎందుకు ఈ విశ్వాస ప్రకటన ప్రతిరోజు మనం చేయాలి అని ఆలోచించినట్లయితే, Because it's a good habit. ఎందుకంటే ఇది చాలా మంచి ఆత్మీయ అలవాటు కనుక. You see, when we have, they call it a keystone habit. A keystone habit. దీన్ని మరి ఆంగ్ల భాషలో కీ స్టోన్ హ్యాబిట్ అని పిలవడం జరిగింది. It will bring benefits to other areas of our life. రోజు ఈ విశ్వాస సహితమైన ప్రకటన చేయడం వల్ల మన జీవితాల్లో అనేకమైన విషయాలు మనం ఆశీర్వదించబడతాం. Like one thing I know is Telugu people, when they wake up in the morning, మరి తెలుగు మాట్లాడే ప్రజలు మరి ఉదయకాల సమయంలో లేచిన వెంటనే they straight away eat their food. They were sorry. తెలుగు పీపుల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్ ఫాస్టర్. Okay, what's the good? Okay, so Telugu people, they gotta brush their teeth first. Is that right? Yes. Okay, that's a very good keystone habit. ఉదయకాల సమయం లేచిన వెంటనే మరి పళ్ళు చక్కగా శుభ్రపరచుకొని ఆహారం తింటే ఒక మంచి అలవాటు. I also know others who also shower and brush their teeth. Is that right? Yes. Okay, good. So these are good habits. సో ఇవి భౌతిక సంబంధమైన మంచి అలవాట్లు. నేను చెప్పేది ఏంటంటే స్నానం చేసి పళ్ళు తోముకొని భోజనం చేయడం.
Another good habit is people who pray and they worship God in the morning. అలాగే ప్రతిరోజు కూడా విశ్వాసులు దేవుని బిడ్డలు ఉదయకాల సమయంలో లేచిన వెంటనే మరి ప్రార్థిస్తారు, అలాగే దేవుని కొంతసేపు ఆరాధిస్తారు. They tend to be more positive. కాబట్టి ఆరాధించి అలాగే దేవుని స్తుతించి ఆ రోజు చక్కగా పాజిటివ్ గా ప్రారంభిస్తారన్నమాట. They are more hopeful. అలాగే వారి నిరీక్షణ కలిగి ఉంటారు, దేవుడు నా జీవితంలో ఏదో నూతన కార్యం And they are more happy. అలాగే సంతోషంగా ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే ప్రార్థనతో స్తుతితో వారు దినాన్ని ప్రారంభిస్తారు. You know, some of them can live in very difficult circumstances. వారి వ్యక్తిగత జీవితాల్లో అనేకమైన శ్రమలు శోధనలు ఉన్నప్పటికీ You know, your life can be suffering sometimes. మరి అనేకమైన బాధ్యతలు లేకపోతే అనేకమైన సవాళ్ళు కృంగదీస్తూ ఉన్నప్పుడు ఇలా ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి దేవుని స్తుతించినట్లయితే మరి విశ్వాసంలో నిరీక్షణలో మనం బలపడతాం. But you never forget these habits. కాబట్టి ఈ అలవాట్లు మరువకుండా మనం చేసినట్లయితే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. No matter what happens to me, I will pray and I will worship God. కాబట్టి ప్రతిరోజు నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కానీ లేచిన వెంటనే ఈ ప్రకటనలు చేసి ప్రార్థన చేసి కొంత సమయం దేవుని స్తుతించి ఆ దినాన్ని ప్రారంభించడం నేను అలవాటు చేసుకున్నాను. Okay, next slide. Now the reason why I do a keystone habit or why I do this daily confession, ఎందుకు ఈ ఆత్మీయ అలవాటుని నేను ప్రతిరోజు చేస్తూ ఉన్నానంటే because I want to put God first in my life. అంటే దేవునికి నేను ఏం కనపరచదలుచుకున్నానంటే మొదటిగా ప్రభువా నీవు నా జీవితంలో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నావు. Yeah, I want every one of you to take your finger and put it in front of you కాబట్టి మీ వ్రేలును ఒకసారి అలా చూపించి పైకి and say, I want to put God first. నా జీవితంలో ప్రతి విషయంలో నేను దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాను, మొదటి స్థానాన్ని ఇస్తాను. I will put God first in my life. నా జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తాను. Okay, I will put God first in my life. Okay, good. Yeah. So another the thing is that it gives you some discipline. సో ఎప్పుడైతే మనం రోజు చేయడం అలవాటు చేసుకుంటాం ఒక మంచి ఆత్మీయ అలవాటుగా అది మారుతుంది. And also you say, God, I want to report for duty. అలాగే ప్రభా ఈ రోజు నేను నా పని ప్రారంభించబోతూ ఉన్నాను, ఈ పని చేయడానికి కావాల్సిన సామర్థ్యము బలము నాకు ఇవ్వు అని ప్రకటన ద్వారా మనం తెలియజేయవచ్చు. Okay, next slide. It says, okay, so this is what I read every day. It says here, covenant between Lord God Almighty, Father, Son, and Holy Spirit, and G. Pratam Singh San. కాబట్టి నేను ఏ విధంగా రాసుకున్నాను ఈ యొక్క ప్రకటనలో అదేంటంటే దేవునికి అలాగే నాకు లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి నాకు మధ్య జరిగిన నిబంధన గురించి నేను దీంట్లో రాసుకున్నాను అన్నమాట. You know, this word covenant means నిబంధన అనే మాటకి అర్థం ఏంటంటే that God is the initiator of this thing. కాబట్టి నా జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క నడిపింపును బట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను, ఈ చిత్తాన్ని నేను చేయదలుచుకున్నాను అని దీని ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. We only receive the blessings and we receive the goodness of God. కాబట్టి ఈ ప్రకటన నేను ఎప్పుడు చేస్తూ ప్రతిరోజు మనం చేస్తూ ఉన్నప్పుడు నేను చేసే పనిలో నా బాధ్యతలన్నింటిలో కూడా దేవుడు జ్ఞానాన్ని తెలివిని సామర్థ్యాన్ని నాకు ఇస్తూ ఉన్నాడు. God only wants one thing from you. కాబట్టి దేవుడు మీ దగ్గర నుంచి కోరుకుంటున్న ఒకే ఒక విషయం ఏంటంటే And that is you obey God. సంపూర్ణంగా ఆయనకి విధేయత మనం కనపరచాలి. You know, obeying God is not very easy. మరి విధేయత కలిగి జీవించడం అంటే అంత సులువైందైతే కాదు. Because there's a lot of distractions around. అంటే మన చుట్టూ అనేకమైన శోధనలు ఉన్నాయి, ఆకర్షణలు ఉన్నాయి. Sometimes we become lazy. కొన్నిసార్లు మనం బద్దకిస్తూ ఉంటాం ఆత్మీయంగా కూడా. Sometimes there's temptations. మరి కొన్నిసార్లు కొన్ని బలహీనతలకు మనం లోబడిపోతూ ఉంటాము. Sometimes you know, we move away from God. అలాగే దైవ సహవాసం కూడా దూరం అవుతూ ఉంటాము. You know, if you have moved away from God, ఒకవేళ అక్కడ కూర్చున్న మీలో దేవునికి మీరు దూరమైనట్లయితే, remember I told you that God loves you. కాబట్టి నేను ముందుగానే మీకు చెప్పాను, ఒకవేళ మీరు రహస్య పాపాల్లో లేకపోతే శరీర సంబంధమైన బలహీనతలో ఉన్నప్పటికీ ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారంటే మనం పశ్చాత్తాపడినట్లయితే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. You know, sometimes there are seasons in our life where sometimes we voluntarily move away from God.
మరి మన జీవితంలో కూడా ఆయా సమయంలో మనకు వచ్చిన కష్టాలను బట్టి ఇబ్బందులు బట్టి ఆ విశ్వాసాన్ని కోల్పోయి ప్రార్థన చేయలేని పరిస్థితి, వాక్యాన్ని చదవలేని పరిస్థితి, సంఘానికి కూడా రాలేని పరిస్థితులు మన జీవితాల్లో మనం ఉన్నాయి. But the Bible has got many references where God is saying, return to me. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మార్లు దేవుని బిడ్డలు ఆయన దూరం అవుతూ ఉన్నప్పుడు తిరిగి నా ఎదుట రండి, నేను క్షమించుటకు సిద్ధముగా ఉన్నానని దేవుడు God is మాట్లాడారు. saying to you, come back to me. కాబట్టి దేవుడు తిరిగిరా, నీ బలహీనతలో నీ శోధనలో నా దగ్గరికి వచ్చినట్లయితే నేను క్షమిస్తాను, నేను నీకు బలమును సామర్థ్యాన్ని ఇస్తాను అన్నాడు And దేవుడు. obey me again. సంపూర్ణంగా నాకు విధేయత కలిగి జీవించు You know, we అంటున్నాడు. only got one requirement from God. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే ఒకే ఒక విషయం ఏమనగా, Actually, God doesn't want anything from you. మన వెండి బంగారములు ఆస్తిపాస్తులు ఆయనకి ఏమాత్రం అక్కర్లేదు కానీ He only wants your obedience, కాబట్టి సంపూర్ణమైన విధేయత మనకు కనపరచాలి దేవుని. and your obedience must come from your heart. అలాగనే ఏదో మత సంబంధమైన ఆచారాలను బట్టి కాదు కానీ హృదయ లోతుల్లో నుండి ఆ విధేయతను మనం దేవునికి కనపరచాలి. Everything about you. కాబట్టి దేవుడు నీ పట్ల ఖచ్చితంగా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారని And God says what? I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, I will keep you. అలాగే నేను నిన్ను దీవిస్తాను, నేను నీకు భద్రత I కలగజేస్తాను, will prosper you. అలాగనే అభివృద్ధి చేస్తానంటున్నారు In దేవుడు. fact, all the goodness of God, He will give it to you. అప్పుడు ఆయన కలిగి ఉన్న సమస్తము మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. You only need to give your heart to కాబట్టి ఆయన Jesus. పట్ల సంపూర్ణమైన విధేయత మనం కలిగి ఉండాలి. Why don't we just say it right now today? ఈ సమయంలో చిన్న ప్రకటన మనం Let's చేద్దాం, just pray right now. చిన్న ప్రార్థన చేద్దాం. Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువా, Okay, you must repeat after me. Repeat loudly. ఓకే. Lord Jesus Christ, యేసయ్యా, I give my heart to you. నా హృదయాన్ని నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను. I want to fully obey you. సంపూర్ణముగా మీకు విధేయత చూపించడం నాకు సహాయం దయచేయండి. I love you, God. నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను ప్రభు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. You know? Yeah. So this is what I write here as I start. I say, God, this covenant is between God and me. కాబట్టి దేవుడితో నేను చేసుకున్న ఈ నిబంధన ప్రతిరోజు నేను ప్రకటన చేస్తా ఉన్నాను ఉదయకాల సమయంలో. You can write your own, all right? మీరు వ్యక్తిగతంగా కూడా రాసుకోవచ్చు ఈ విధంగా. Next slide. It says here, I, G. Pritam Singh, voluntarily enter into this God-called relationship covenant. దేవా స్వచ్ఛందంగా ఏదైతే మీరు పరలోక పిలుపు నిమిత్తమే నన్ను పిలిచారో నేను సంతోషంగా విధేయత కలిగి మీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటూ ఉన్నాను అన్న నిబంధన ప్రకటన ఆయన చేస్తారు. You see, nobody is forcing me to read this. మరి ఈ విధంగా చదవమని ఎవరు నన్ను మరి బలవంతం చేయట్లేదు కానీ, But what I'm doing is, I say, God, I want to be serious for you. ప్రభువా మీరు నా పట్ల కలిగిన చిత్తాన్ని ప్రణాళికను ఖచ్చితంగా నేను నెరవేర్చుటకు నాకు సహాయం దయచేయండి అని విశ్వాసంతో ఈ ప్రకటన చేస్తున్నాను. Out of my own choice. కాబట్టి స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా నేను ప్రకటన చేస్తూ దేవుని పరిచయం And కొనసాగిస్తా ఉన్నాను. willingly, Yes. I want to follow you, God. కాబట్టి ఏదైతే మీరు నా పట్ల పిలుపు కలిగి ఉన్నారో, ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నారో వాటన్నిటిని నేను నెరవేర్చాలి భూమి మీద అని నేను ఆశపడుతూ ప్రార్థన Into చేస్తాను. this God-called relationship covenant. కాబట్టి ఇది ఒక వ్యక్తిగత నిబంధన. Okay. You know what? As I started my message today, I told you, God loves you. కాబట్టి దేవుడు మీ అందరినీ కూడా ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు పిల్లరా. And God has called each one of you. కాబట్టి ఏదో నేను పాస్టర్ గారో పిలవలేదు కానీ దేవుడు మీ అందరి పట్ల ఒక వ్యక్తిగత ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి మీరు సంఘములో చేర్చబడ్డారు. This calling is from God. ఈ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. Okay, maybe I get Sister Vijaya and someone to read a lot of Bible verses here. John 15 and 16. యోహాను సువార్త 15వ అధ్యాయము 15, 16 వచనాలు. Okay, maybe one of you can read Ephesians 2:10. తదుపరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవవలసిందిగా కోరుతున్నాను. And one of you read 1 Peter 2:9. తదుపరి అలాగనే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కూడా. You must know that God loves you and He has called you. కాబట్టి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మీరు చాలా గ్రహించాలి, దాన్ని నమ్మాలి.
John 15 and 16. Can one of you read it? దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసుకుని. Okay. Amen. So Jesus is saying, you did not choose me. సో ప్రభు శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే మీరు నా దగ్గరికి రాలేదు కానీ Jesus is saying, I chose you. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాను, పిలుచుకున్నాను. This is the master of heaven. అప్పుడు పరలోకపు తండ్రి మీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. And Jesus is saying, I don't call you servants. అలాగే నేను మిమ్మల్ని దాసులను పనివారు అని నేను పిలవట్లేదు కానీ I've called you my friends. స్నేహితులని నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. You know, Jesus is saying, every one of you, you are my friend. కాబట్టి యేసయ్య దృష్టిలో మీరందరూ కూడా ఏదో భక్తులు మాత్రమే కాదు, ఆయన స్నేహితులు కూడా అయి ఉన్నారు. Ephesians 2:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సక్రియ చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఆమేన్. He says here, you are God's workmanship. కాబట్టి సత్క్రియలు చేయుటకై దేవుడు ముందుగానే మనందరిని కూడా ఏర్పాటు చేసుకున్నారు పిల్లల. Created in Christ Jesus for good works. క్రీస్తు నామం పేరిట బాప్తిజం పొందిన మనం అందరం కూడా దేవునికి సాక్షులుగా అలాగనే ఈ లోకంలో సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. You know, as I was worshiping God, I was so happy in my heart. ఇందాక నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంతో ఉన్నాను నేను ఆరాధన సమయంలో. Actually, I'm very proud of all of you. మీ అందరిని బట్టి నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. You know, your worship songs were so beautiful today. మరి ఆరాధన సమయంలో పాటలు నా హృదయానికి ఎంతో హత్తుకున్నాయి, ఎంతో ఆనందించాను. You know, it's just, I just feel, oh, God is so beautiful to just worship in Telugu today. దేవానికి వందనాలు, స్తోత్రాలు. తెలుగు భాషలో ఆరాధించడానికి నేను ఎంతగా ఆనందిస్తున్నానని నేను అనుకుంటున్నాను నా మనసులో. And then as I was looking at the screen, it's so funny. I see Moses, Reshma, Sister Vijaya and Nitin down here, and I see them down here. ఆరాధన సమయంలో మరి మా అందరిని రెండు వైపులా చూస్తా ఉన్నారు పాస్టర్ గారు ఇక్కడ ఆయన స్క్రీన్ లో. దాన్ని బట్టి ఆనందించాను. And it's so professionally done. దీని వెనకాల చాలా శ్రమ, చాలా ప్రొఫెషనల్ వర్క్ ఉంది. అంతేసి కాదు, Everything is just in order. ప్రతిదీ కూడా చాలా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. And not ఆన్లైన్ only టీమ్ అంతా that, కూడా. but those people who are watching us on Facebook and YouTube Live, you are also joining us from different parts of the world. సంఘంలో మాత్రమే కాదు, లైవ్ టెలికాస్ట్ ఎవరైతే ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారో వారందరూ కూడా ఈ ఆరాధనలో ఏకీభవిస్తూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ If ఉన్నారు. you are joining us, I want to say, welcome and keep joining us and spread the word around. ఆన్లైన్ లో ఎవరైతే ఏకీభవిస్తున్నారో మీ అందరూ మరి ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. ఈ సాయిఫ్ ఆన్లైన్ మినిస్ట్రీలో మీ అందరినీ కూడా స్వాగతిస్తూ Okay, ఉన్నాను. 1 Peter 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారిని ఇలాంటి సేవలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ఉన్న ప్రజలై ఉన్నారు. You see, God has called you and I out of the kingdom of darkness. కాబట్టి రక్షణ పొందక మునుపు చీకటి రాజ్యంలో నుండి ఆయన వెలుగు రాజ్యంలోకి దేవుడు మనల్ని పిలుచుకొని into his marvelous light. ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన రాజ్యంలోకి మనల్ని చేర్చి, We were all far away from God. మునుపు మనమందరం కూడా దేవునికి దూరంగా ఉన్నాము, అతిక్రమంలో అనేకమైన The పాపాలు. Bible says we were enemies of God. మనము దేవునికి శత్రువులుగా ఉన్నాం అన్నమాట. And there's a wall between us and God. మరి దేవునికి అలాగే మానవునికి పాపం అనే అడ్డు కూడా నిలిచి ఉన్నది. But God called us from the kingdom of darkness. కాబట్టి ఆ చీకటి అపవాది సంబంధిత రాజ్యంలో నుండి యేసే మనం పిలుచుకొని And he brought us into his beautiful, into his marvelous light. ఆశ్చర్యకరమైన వెలుగు పరలోక సంబంధమైన రాజ్యంలో ఆయన మనల్ని స్థిరపరిచారు. And God says you are a chosen generation. అలాగే మీరందరూ కూడా ఆయన సొత్తై ఉన్నారన్నమాట. A royal priesthood. A royal priesthood, a holy nation. పదమేమిటి తెలుగులో?
ఆ రాజులైన యాజక వంశంతో మనల్ని పోల్చడం జరిగింది పిల్లల. His own special people. అలాగే ఆయన సొత్తైన ప్రజలని ఆయనకు సంబోధిస్తారు. Today I was listening to one message on YouTube. ఇది నా యూట్యూబ్ లో మరి ఒక సందేశాన్ని నేను వింటూ ఉన్నాను. It talks about holy harmony. అక్కడ మరి పరిశుద్ధత గురించి ఆ సందేశంలో కొన్ని విషయాలు విన్నాను నేను. You see, when we are in a holy harmony with God, అలాగనే దేవునికి మనకు కలిగిన ఈ యొక్క సంబంధంలో ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తామో we will not be restless, మనం ఏదో కంగారుగా మరి చిరాక్షరంగా పరగగా ఉండడం, trying to find happiness here, trying to find happiness there. దాన్ని బట్టి సంతోషమో దీన్ని బట్టి సంతోషమో కాదు. కానీ When we are in holy harmony with God, మరి దేవునితో మనము ఒక సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు you will experience a joy in your life. ఆ దైవ సహవాసాన్ని బట్టి పరలోక సంబంధమైన ఆనందాన్ని సమాధానాన్ని మనం అనుభవిస్తాం. You will experience the peace in your life. ఆ పరలోక సంబంధమైన సమాధానాన్ని మనం అనుభవిస్తాం ఎప్పుడైతే దేవునితో మనము And you know, మంచి holy harmony also involves suffering. అట్లాగనే ఆత్మీయ జీవితంలో కొన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు మన జీవితంలో Because ఉంటానే you are ఉంటాయి. saying to God, not my will, but your will, O God. కనుక ప్రభు నా చిత్తం కాదు కానీ మీ పరలోక చిత్తాన్ని నా జీవితంలో జరిగించండి అని మనం ప్రార్థన చేసినప్పుడు మరి సాతాను కూడా మనం శోధించడానికి ఎప్పుడు We all want to do our things. స్వతహాగా మానవుడు ఏంటంటే మానవ సంబంధమైన మనసు మనకు నచ్చింది మన కోరికను మనం చేయడానికి ఇష్టపడతాం. But we say, God, I die to myself. కానీ క్రైస్తవులుగా మనం చేయవలసిన ప్రకటన ఏంటంటే ప్రభువా నేను అనే నా ఆహాన్ని నేను విడిచిపెట్టి And I live for you. నేను నీ కొరకు జీవించాలని ఆశపడుతూ ఉన్నాను, నీ చిత్తాన్ని జరిగించడానికి నేను ఆశపడుతున్నాను మనం ప్రకటన చేయాలి. That is not easy. అదంతా సులువైంది కాదు దేవుని చిత్తం మనం జరిగించడం అంటే. I'm looking at the time and I don't think I've got so much more beautiful things to say. సమయాన్ని బట్టి I will continue next week. ఆ సమయాన్ని బట్టి నేను ఈ కొద్ది మాటతో ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. తదుపరి ఆదివారాల్లో నా సందేశాన్ని నేను కొనసాగిస్తాను. So in ending I want to say God is calling you. ముగింపులో నేను మీకు చెప్పను ఉద్దేశించిన విషయం ఏంటంటే దేవుడు మీ అందరి పట్ల, మీ కుటుంబాల పట్ల, బిడ్డల పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. బలహీనతైన అలవాటైనా కానీ ప్రభు దగ్గర మనము పశ్చాత్తాపడదామని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. యేసు నామములో కొద్ది మాటలు దీవించబడును గాక. ఆమేన్.